ఆశ్చర్యంగా ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఊరడించాల్సింది ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి వరదలు ప్రారంభమైన 2 రోజుల వరకు పత్తా లేకుండా పోయి ఆయన తప్పును దాచిపెట్టుకోవడం కొరకు వచ్చే రావడమే మొదలే కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన నిందలేసే పని మొదలుపెట్టినాడు. వచ్చింది వరద ప్రాంతాలు చూడడానికి, ప్రజలకు ధైర్యం చెప్పడానికి, రిలీఫ్ ఇవ్వడానికి వచ్చిన పద్ధతిలో లేడు. ఆయనకు పెండ్లికి సావుకు తేడా తెలుస్తలేదు. వచ్చింది సంబురాలక, జాతరకు వచ్చిండా, ప్రజల్ని పరామర్శించడానికి వచ్చిండా, ఆ హవభావాలు ఏందో అదేందో చూస్తేనే ముఖ్యమంత్రి స్థాయి ఏందో అర్థమవుతాం. మేము మాట్లాడలే. ఇప్పుడు మీ అందరి సమక్షంలో రైతులు చెప్పాను. ఇవాళ కొన్ని మీడియాలో కూడా వచ్చింది. నేను ఇక్కడికి మీడియా వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తే కూడా రైతాంగం చెప్పాను. ఏంది ఇవాళ మనం ఏదైతే ఎన్ఎస్పి కాలువ మీద నిలబడినామో ఈ కాలువ కట్ట తెగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని రైతులు చూపిస్తున్నారు, ఆధారాలు కూడా చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు, ప్రభుత్వం మొన్న ఎండాకాలంలో నీళ్లు తీసుకుపోవడానికి ఖమ్మం కొరకు ఇక్కడ కాలువ కట్టల పైన పోలీసులను పెట్టి మొత్తం తూములన్నిటికి కూడా టాకాలు కొట్టిండ్రు, వెల్డింగ్లు చేసిండ్రు. ఈ తుమ్ములు బయటికి తీయడానికి వీలు కాక ఇవాళ ఈ కాలువలు తెగింది తప్ప, కాలువ 3 చోట్ల 2 చోట్ల తెగింది తప్ప దానంతలో దిగలే. ఇది ప్రకృతి విలయంతో వచ్చింది కాదు అనే మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ రైతాంగం అందరూ కూడా. ఈ కాలువ కట్టలు తెగడానికి కారణం వాళ్ళే. నిన్న ఖమ్మంలో కొట్టుకపోయి, వరదలో కొట్టుకుపోయి ప్రజలు చచ్చిపోవడానికి కారకులు కూడా వాళ్ళే. మేము ఇది బాధ్యత రాజ్యాంగంగా మాట్లాడడం లేదు, రాజకీయాల కొరకు మాట్లాడడం లేదు. 9 గంటలు వాళ్ళ కళ్ళ ముందు ఎదురు చూసుకుంటూ కూర్చుంటే కూడా కనీసం ఒక హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేయలేదు. పైగా పొద్దుకిన తర్వాత ప్రజల్లో తిరుగుబాటు మొదలైన తర్వాత వచ్చి ముసలి కన్నీళ్ళు గారుస్తున్నారు. మేము ప్రయత్నం చేసినాం, దొరకలేదని ఒక ఆయన, ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడిన ఒక ఆయన. ఉన్నది తెలంగాణలో, తెలంగాణ ముఖ్యమంత్రి ఏమైండు? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో? ప్రజల్ని గాలికి వదిలేసి ముఖ్యమంత్రి, మంత్రులు జల్సాలలో ఉన్నారు. ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే. ప్రకృతి విలయానికి మేమే అనడం లేదు. కానీ వాళ్ళ ఈ కాలువ దిగిపోయి వేలాది ఎకరాలలో పంట నాశనం అయిపోయి, పంట నాశనం అయిపోవడమే కాదు, ఇంకా 2 పంటల వరకు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదా రైతాంగం ఇసుక మెటల్తో వేలాది ఎకరాలు. దీని విషయంలో ఇక్కడ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది. కాబట్టి ఆ రైతాంగం డిమాండ్ చేస్తున్నారు, మాకు పొలాలను ఎప్పుడైతే చేసేయండి, మాకేం పైసలు ఎక్కర్లేదు, మా పొలాలని మళ్ళీ ఉన్నట్టుగా ప్రభుత్వమే చేసేయమని వాళ్ళు అడుగుతున్నారు. మాకు చెప్తున్నారు, డిమాండ్ చేయండి అని హరీష్ రావు గారికి, సబితమ్మ గారికి మాకు చెప్తా ఉన్నారు.